Because మనం ఎక్కడికి వచ్చా మళ్ళీ 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 చీజ్ 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 సాషా సావ్య హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దివ్య. ఇప్పుడు దాకా మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియో మొత్తము నయాగరా ఫాల్స్ నుంచి ఈ సమ్మర్ వెకేషన్కి మేము కెనడా వెళ్ళాము. అక్కడ మేము బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసి ఇలా వీడియోస్గా పెడుతున్నాము. సో హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాటర్ ఫాల్ సౌండ్స్ చాలా బాగుంది కదా, నాకు అదే అనిపిస్తుందండి వింటుంటే. సో ఇక్కడ 2 బోట్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్ వచ్చేసి కెనడా వైపు నుంచి, బ్లూ కలర్ వచ్చేసి యుఎస్ వైపు నుంచి అండి. సో ఇక్కడైతే మేము టన్నల్ టికెట్స్ తీసుకున్నాము, అది మీరు చూస్తారు ముందు ముందు. సో నేను, మా వారు, మా పిల్లలు, 3 పిల్లలండి, సాషా, సావ్య, జాయ్, మాతో పాటు మా వారి అక్క, బావ, వాళ్ళ పిల్లలు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫ్యామిలీస్తో వచ్చామండి మేమందరం. సో మేమందరము ఈ టన్నల్ టికెట్స్ తీసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నట్టు మీరు జర్నీ బిహైండ్ ద ఫాల్స్, మన ఆ ఫాల్స్ అన్ని చూస్తాము. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎన్ని వాటర్, ఆ జల్లులు అంటాం కదా, జల్లులంతా మీద పడితే చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మా టికెట్ కౌంటర్ ఉందండి, లైవ్గా మనం అక్కడ టికెట్స్ కొనుక్కోవచ్చు. టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది. మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ గైడ్ ఉంటారండి, మనల్ని గైడ్ చేస్తారు ఎటు వెళ్ళాలి ఏంటి అని. సో వెళ్ళిన వెంటనే అక్కడ ఫస్ట్ ఫొటోస్ తీశారు. మా ఫ్యామిలీస్ మేమందరం ఫొటోస్ దిగాము. సో మన టూర్ అంతా అయిన తర్వాత మనం కావాలంటే ఆ ఫొటోస్ తీసుకోవచ్చు, ప్రైస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ ఫొటోస్ అయిన తర్వాత మేము ఇలా లైన్లో నించున్నాము. సో ఈ లైన్లో నించోవటం, ఈ ప్రాసెస్ అంతట్లో నేను చూసింది ఏంటంటే చుట్టూతా ఈ ఫొటోస్ డిస్ప్లే చేశారండి. అక్కడంతా దాని హిస్టరీ గురించి ఉంది, ఈ టన్నల్ హిస్టరీ గురించి, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎంతమంది వర్కర్స్, దాన్ని అసలు ఎందుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అని మొత్తము ఉంది. చాలా బాగా అనిపించింది. కొన్ని వీడియోస్ తీశాను. అందరు ఉన్నారు కదా, ప్రైవసీ కదండి, నేను అంతగా అందరినీ తీయలేదు. సో నేను ట్రై చేసినంత మటుకు ఇక్కడ పెడుతున్నాను మీకు. ఇక్కడ ఈ పాంచోస్ కూడా ఇస్తున్నారండి. అదే వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు కదా, అలా పాంచోస్ ఇవి. సో ఇవి అందరికీ ఇచ్చారు. ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత వేసుకోమన్నారు, ఎందుకంటే బాగా వేడిగా ఉంది. అవునండి, చాలా వేడిగా ఉంది అక్కడ. సో మీరు చూస్తారు, బాగా చీకటిగా కూడా ఉంది టన్నల్ అంతా. సో ఇది తడవకుండా ఇచ్చారు. జాయ్ ఫ్యామిలీ మొత్తంలో చిన్నోడండి, అందుకే అందరూ అంత ప్యాంపరింగ్ చేస్తున్నారు. Behind the Niagara Falls. Baby.
ఇక్కడ అందరం ఫొటోస్ దిగడానికి చాలాసేపు వెయిట్ చేస్తున్నామండి. టర్న్స్ తీసుకుంటున్నారు. జాయ్ పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, అందుకే ట్రై చేస్తున్నాము ఎంగేజ్ చేయడానికి. సో ఇక్కడ మా టర్న్ వచ్చింది. అందరం ఒకళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇంకొకళ్ళ చక్కగా ఫొటోస్ దిగాము. Joy! Okay guys, can look inside. Okay. ఇక్కడ నేనే కాదు మీకు చూపిస్తాను, ఒకసారి చూస్తాను. చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చిందండి. అట్ ద సేమ్ టైం భయం కూడా వేసింది, ఎందుకంటే పైనంతా వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఆ ప్రెషర్ ఆ సౌండ్ తెలుస్తుందండి లోపల ఈ టన్నల్లో నడిచినంతసేపు. సో ఉన్నంతసేపు భయం వేసింది, కానీ అది ఒకసారి చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఇదైతే మేము బ్యాక్ వచ్చేస్తున్నామండి. ఈ బ్యాక్ వచ్చిన తర్వాత మెయిన్ ఒక సీనిక్ వ్యూ అని ఉంది, అది అక్కడే రాసి ఉన్నారనమాట. బిహైండ్ ద జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అని అది చూపిస్తాను. మొత్తము ఐ ట్రైడ్ మై బెస్ట్ రికార్డ్ అండి, అది మొత్తం ఇంక్లూడ్ చేస్తున్నాను, చూసేయండి. Are you having fun, baby? ఎంత దగ్గరికి వెళ్ళిపోతుందా? వావ్, నిజంగా చాలా బాగుంది కదండి. వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది నిజంగా. ఇక్కడ పైనుంచి వీడియో తీసింటే మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. అరే రై 이거 해변이. ఇట్లాంటి వన్ ఫోటో దిగుతున్నారు, వన్ ఫోటో అదండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.